ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాజుగారు, గుప్తా గారు, ఈ గెటప్ ఎలా ఉంది? అద్భుతము బాలిక, అమోఘం. ఇది వేషధారణ వలే లేదు, అచ్చు దేవకన్య వలే ఉన్నావు. సాక్షాత్తు ఆ ఇంద్రుని పుత్రిక ఇంద్రజ సైతం ఈర్ష్యపడేలా ఉన్నావు. 7 లోకములలో నీకు సాటి ఎవరూ లేరు అనుటలో అతిశయోక్తి లేదు. ఆపుము విచిత్రగుప్తా. నీవు నీ సోదరి ప్రేమ ఒక మానవ కాంతని మరీ అంతలా పొగటం ఇక్కడ అవసరము లేదు. ఏంటి రాజుగారు, మీ ఇంద్రజ డాక్టర్కి నేను పోటీగా వచ్చేసానని మీ ఫీలింగా? మాకలాంటి మనోభావాలు ఏమీ లేవు. నీవు ఈ వేషధారణలోనే ఉండుము. ఎవరైనా అడిగినచో నీవు ఇంద్రజవనే చెప్పుము. అలాగే. రాజుగారు, నేను ఈ డ్రెస్ వేసుకుని మా లోకానికి వెళ్లే ఛాన్స్ ఏమైనా ఉందా? నీకు ఆ సౌలభ్యము లేదో. అంగుళికము లేనిచో నీవు ఎచ్చటకు వెళ్ళలేవు. అయితే ఆ అంగుళీయకము కొట్టేసే వెళ్తాను. చిత్ర విచిత్రగుప్తా, ప్రభు, ఈ అంగుళికము జాగ్రత్త. చిత్తం ప్రభు. ఇటు చూడుము ప్రభు. ఈ బాలిక తస్కరించకుండా మా అంగుళీకమును బలముగా బంధించితివి. మేము కూడా మా అంగుళికమును, మా దేవి అంగుళికమును జాగ్రత్తగా భద్రపరిచితిమి. నీవు ఏ రకముగానూ తస్కరించలేవు బాలిక. మీరింగు లేకపోతే ఏంటి, నారదుడున్నాడు కదా, అతన్ని పట్టుకుని భూలోకానికి వెళ్తా. ఈ నారదుడేంటి ఎప్పుడూ పిలవకుండానే వస్తాడు, ఇప్పుడేంటి రాలేదు? రారేంటి? ఏమైనది బాలిక? నీ ముఖ చిత్రము చూచుచున్నచో ఏదో పథకము వేయిచున్నట్లుగా అనిపించుచున్నది. రింగు లేకుండా ఎలాగో మా లోకానికి వెళ్ళలేను కదా. మీ బాస్ చెప్పారు కదా గుప్తా గారు. అంగుళీకము అవసరము లేకుండానే నీవు భూలోకమునకు వెళ్ళుటకు ఏదైనా పథక రచన చేయుచున్నావేమోనని మా అనుమానము. బాలిక, నీ మదిలో అటువంటి తలంపేదైనా ఉన్నచో ముందుగా మాకు విన్నవించుము. అన్నీ చెప్తారు మరి. పోండి గుప్తా గారు. హతవిధి. ఈ బాలికయే ఇంద్రజని నారద మునిందుల వారికి చెప్పి ఈ బాలిక భూలోకమునకు వెళ్ళుటకు మేమే దారి చూపి మరీ ద్వారము తెరిచితిమా? జగన్నాథ, యమహో యమ.